ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో కృష్ణ, చెప్పు రవి. నువ్వు వెంటనే ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలి. దేనికి? ఆ విక్రమ్ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయాడా? లేదు, స్టేషన్కి అమ్మొచ్చింది. ఆ విక్రమ్ని వదిలిపెట్టమని ఆంటీ వెళ్ళి సెల్లో కూర్చున్నారు. నువ్వు వస్తే గానీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా లేదు. సరే, నేను ఇప్పుడే వస్తున్నా. ఏవండి ఏవండి, ఏంటి? మనం అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళాలి. ఏ స్టేషన్కి? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? మనం అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్దాం పదండి. అదండి జరిగింది. పద. అమ్మా, ఏంటిదంతా? ముందు నువ్వు బయటికి రా. ఎస్పీ గారు, మీకు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయితో చెప్పండి, నేను బయటికి రావడం అంటూ జరిగితే మా అల్లుడితోనే. అల్లుడు 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 అల్లుడు. ఎవరమ్మా మీ అల్లుడు? ఎందుకు నా మాటలు నమ్మడం లేదు? వీడో పెద్ద చీటర్, తాగుబోతు, తిరుగుబోతు, పేకాట రాయుడు. ఊరు నిండా అప్పులు పెట్టుకుని అవి తీర్చడానికి ఇలాంటి తప్పులు చేస్తున్నాడు. అది తెలుసుకోకుండా వాడేదో పెద్ద మహానుభావుడైనట్టు శివని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు అని మొండి పట్టు పట్టుకుని కూర్చున్నారేంటి? నోర్మోయ్, విక్రమ్ అలాంటివాడు ఇలాంటివాడని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వొక్కదానివైనా తెలివైన దానివి? నువ్వొక్కదానివైనా శివ గురించి ఆలోచిస్తున్నావు? అది నా కూతురు. దానికేం చేస్తే మంచి జరుగుతుందో, దానికి ఎవరికిచ్చి పెళ్లి చేస్తే దాని జీవితం బాగుపడుతుందో నాకు తెలీదా? తెలీదండి. ఇలా అంటున్నాని తప్పుగా అనుకోకండి. వీడిలో ఏ క్వాలిటీ మీకు నచ్చిందో, ఏం చూసి మీరు శివని వీడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారో నాకైతే తెలియదు గాని వీడు మాత్రం మీ ఇంటికి అల్లుడు కావడానికి, శివకి భర్త కావడానికి అర్హుడు కాదు. వీడు పేకాట ఆడడం నేను కూడా నా కళ్ళారా చూశాను. అనవసరంగా ఈ పెళ్లి చేసి శివ గొంతు కోయకండి, లేదంటే తర్వాత మీరే బాధపడతారు. మీరు చెప్పినా కానీ నేను నమ్మను రాదా బాబు. ఎందుకంటే అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలను. మీరు అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని గడువు అయిపోగానే అమ్మాయిని వదిలేసే టైప్ అయితే మా విక్రమ్ కాదు. అయినా నాకిప్పుడు వాదిస్తూ కూర్చునే సమయం లేదు. ఎస్పీ గారు, విక్రమ్ని వదిలిపెట్టమని చెప్పండి, లేదంటే నేను ఇక్కడే ఉంటాను. అలా అడిగితే ఎలా అర్థం అవుతుందండి? ఎంత కావాలి అని అడగండి. మీరు డబ్బు గురించి మాట్లాడుతున్నారా? ఏ వద్దా? హా, కావాలి కావాలి కావాలి. ఈ లోకల్లో ఎన్ని హ్యాండ్స్ మారినా సెకండ్ హ్యాండ్ అవ్వంది అదొక్కటే కదా. అది సరే, నేనంటే మీకు నచ్చదు కదా, డబ్బెందుకు ఆఫర్ చేస్తున్నారు? ఈ పెళ్లి ఆపడానికి. నో, కుదరదు. దెబ్బకి వంగనోడు డబ్బుకి వంగుతాడని ఎక్కడో విన్నాను. ఓ, విన్నరా? అయితే డబ్బుతోనే పని కానిచ్చేద్దాం. ఎంత కావాలి? ఎంత ఇవ్వగలరు? నీ రేటెంతో నువ్వే చెప్పు. ఓ 10 లక్షలు. 10 కాకపోతే 25 తీసుకో. కానీ ఇంకెప్పుడు నా చెల్లెలి జోలికి రాకూడదు. వదిన గారు, డబ్బుతో కొడితే దేవుడైనా మాట వింటాడండి. ముందు మీరు డబ్బు ఇవ్వండి.
ఇక పెళ్ళి ఆగిపోయినట్టేగా. పెళ్ళా? ఎవరిది? నువ్వు చాలా స్పీడ్ ఉన్నావురా. మళ్ళీ పెళ్లి గిళ్ళి అన్నావనుకో. చెప్పుతో కొట్టండి. నేను డబ్బు మనిషినే గాని మాట మార్చే మనిషిని కాదండి. మీరు డబ్బులు ఇచ్చేశారు కదా, పెళ్ళి ఆగిపోయినట్టే. నట్టే ఏంటి, ఆగిపోయింది. నిశ్చింతగా వెళ్ళండి. అమ్మయ్యా, ఆ విక్రమ్ గాడి బాధ తీరిపోయింది. నెత్తి నుండి ఓ బండంత భారం దిగిపోయినట్టు అనిపిస్తోంది. థ్యాంక్స్ అండి, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఏమైందండి? దిగు చెప్తాను. దిగాను. ఇప్పుడు చెప్పండి. నువ్వు హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ అండి. మరి నేను హ్యాపీ అవ్వాలి కదా. ఛీ, ఏంటండి ఆ మాటలు? ఇది రోడ్డు. ఏదైనా ఇంటికి వెళ్ళిన తర్వాతే. ఏంటి కృష్ణ, నీ పని అయిపోగానే మన ఒప్పందం మర్చిపోయావా? ఒప్పందమా? డబ్బు కావాలి అన్నావు, ఇచ్చాను. నువ్వు వెళ్ళిపోతాను అన్నావు, మరి వెళ్ళాలిగా. ఎందుకంత షాక్ అవుతున్నావు? నేనేం కొత్త విషయం చెప్పట్లేదు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే కదా. అది కాదండి. కృష్ణ, నా మాటలు నిన్ను హర్ట్ చేస్తున్నాయని నాకు బాగా తెలుసు. కానీ ఏం చేస్తాం, ఒప్పందం అలా కుదుర్చుకున్నాం. నాకు నువ్వు వద్దు కృష్ణ. ఇలా ఇష్టం లేని వాడితో అస్తమానం మాటలు పడ్డం, బాధపడ్డం ఎందుకు చెప్పు? నీకింకా చాలా వయసుంది, పైగా అందం ఉంది. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. నన్ను వదిలే. మిమ్మల్ని వదిలేసి నేనెక్కడికి వెళ్తానండి? ఎక్కడికైనా వెళ్ళు, అది నాకనవసరం. డబ్బులు తీసుకున్నావు, మాటిచ్చావు, మర్చిపోకు. కాదు, నేను మాట మీద నిలబడ్ను, నిన్ను వదిలిపెట్టను అంటావా? నీ చెల్లెలి జీవితం నాశనం అవ్వకుండా కాపాడిన వాణ్ణి. మళ్ళీ ఆ విక్రమ్ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి లాక్కోవడం నాకు పెద్ద విషయం కాదు. పరిస్థితి అంత దూరం తెచ్చుకోకు. రేపు నేను నిద్ర లేచేసరికి నువ్వు పెంచుకుంటున్న బిడ్డ ఇద్దరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోవాలి. పద, కారెక్కు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.